ప్రియులను బట్టి ప్రార్థిస్తున్నాను. దూర ప్రాంతం నుంచి మీ సేవకులైన వారిని నడిపించారు. మీ కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాదు. గమనించే దేవుడు మీరు. మా ప్రయాసని, మా కన్నీటిని మీ హృదయంలో దాచే దేవుడు మీరు. కృపనివ్వండి, మహిమ పొందండి. ప్రియులైన మీ పిల్లలతో, మీ బిడ్డలతో మాట్లాడుతుండగా వినబుద్ధినివ్వండి, ఆటంకములు తొలగించండి, శ్రేష్టమైన నడిపింపు దయచేయమని మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు అత్యున్నత నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. లాస్ట్ మంత్ అంటే ఈరోజు బైబిల్ స్టడీ కొనసాగించడానికి ముందు లాస్ట్ మంత్ స్టడీలో మనం ఏం చెప్పుకున్నామో ఒక్కసారి పునశ్చరణ. రాస్తున్నారుగా మీరు? ఎవరు చెప్తారు? నాకైతే వాస్తవంగానే గుర్తులేక అడుగుతున్నా మిమ్మల్ని ఏదో పరీక్షించాలని కాదు. నేను 31 సంవత్సరాల సేవా జీవితంలో పుస్తకం మీద రాసుకుని చెప్పడం అనేది ప్రారంభ దినాల్లో జరిగింది. ఇక ఆ తర్వాత మళ్ళీ నన్ను ఏం మాట్లాడాలి అని చెప్పి తడుముకునే పరిస్థితి దేవుడు నాకు ఇవ్వాల. ఇన్స్టెంటల్గా ఏ థాట్ కావాలంటే అది దేవుడు ఇన్సర్ట్ చేసేవాడు, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళేవాడిని. ఇప్పుడు అనారోగ్య పరిస్థితిని బట్టి పుస్తకంలో రాసుకుని జ్ఞాపకం చేసుకొని చెప్పాల్సి వస్తుంది. అది తప్పని కాదు, కానీ నా ఉద్దేశం బుక్లో రాసుకుని చెప్తే నేను ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యేవాడిని ఇంతకుముందు. ఎందుకు ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యేవాడిని అంటే, పర్సులో డబ్బులు ఉంటే చూడకుండానే చెప్తాం ఎంత డబ్బులు ఉన్నాయో నా పర్సులో అని. బీరువాలో బట్టలు ఉంటే ఎన్ని జతలు బట్టలు ఉన్నాయో చెబుతాం, ఎన్ని చీరలు ఉన్నాయో చెప్తాం. మరి దేవుని వాక్యాన్ని చూడకుండా ధ్యానించగలిగే పరిస్థితి మనకు ఎందుకు ఉండదని సవాలుగా తీసుకునేవాడిని వాక్యాన్ని. ఇప్పుడు ఆ స్టాండర్డ్లో నుంచి నా ఆరోగ్య పరిస్థితిని బట్టి మెడిసిన్స్ ఎక్కువ వాడడం వల్ల కొంత జ్ఞాపకం కోల్పోతాం. తలంపులైతే ఉంటాయి, ఎక్స్ప్రెస్ చేయడానికి రిలవెంట్ రిఫరెన్స్ గుర్తురాదు. అందుకోసం వ్రాసుకొని చెప్పాల్సి వస్తుంది. మీరు నమ్ముతారో లేదో, శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఉన్నారు. వారిని చూడగానే ముఖం చూస్తున్నాను కానీ పేరు గుర్తు రావట్లా నాకు. నిజం, పేరు గుర్తు రావట్లా. ఎందుకు గుర్తు రావట్లేదు అంటే అది అంతే. బాడీ అంతా మెడికేషన్తో, మందులతో నిండిపోయి ఉంటుంది. జ్ఞాపకం మీద కూడా బాగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇందాక దేవ సహాయం పడిన పాట అదే. తరిగిపోని జ్ఞాపకాల గమనంలో, పెరిగిపోయే నిరాశల నిశీదిలో, సాగిపోయే మనస్సుయవా ప్రభువా, కొనసాగిపోయే కృపణీయవా నా దేవా. 2019లో రాసుకున్నాను ఆ పాట నేను. ఆగిపోయే హృదయ స్పందనిది, వీగిపోయే ఆశయ రూపం ఇది. చాలామంది చెప్పే మాట ఏంటంటే, జ్ఞాపకం ఉండలేదు, ఏది గుర్తుంటలేదు నాకు అని మాట్లాడుతుంటారు జనరల్గా. మరణ పంచుకెళ్ళినప్పుడు
మర్చిపోవాలన్నా మర్చిపోలేం. చాలా విషయాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ పరిస్థితిని, ఆ అనుభవాన్ని నేను ఎరిగినప్పుడు పెన్నుతో పుస్తకం మీద రాసుకున్న మాటలు అవి. దేవుని సమీపించే కొద్దీ లోకాన్ని విడుస్తున్నామనేది మనకు తెలిసేటప్పుడు జ్ఞాపకాలు తొంతరులుగా కుంభలు కుంభలుగా వచ్చి పడతా ఉంటాయి. గడిచిపోయినవన్నీ తరిగిపోని జ్ఞాపకాల గమనంలో పెరిగిపోయే నిరాశల నిశీదిలో. ఇది ప్రస్తుత సేవ కొనసాగింపు. అందుకని మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. అది నా బాధ. లాస్ట్ మంత్ మళ్ళీ వచ్చాను అక్కడికే. లాస్ట్ మంత్ మనం ఏం విన్నాం బైబిల్ స్టడీలో? ప్లీజ్ ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ గురించి అనమాకండి. చాలా రోజులుగా వింటున్నాం పరిశుద్ధాత్మ గురించి. పర్టిక్యులర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నాకు తెలిసి మీరు నెల రోజుల క్రితం వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు వరకు ఏం విన్నామనేది మీరు రిఫర్ చేసుకోవట్లా. నేను కొంచెం సూటిగానే మాట్లాడుతున్నాను. బళ్ళో గనక పాఠాలు చెబితే పిల్లలు ఇంటికి వచ్చి చదవకపోతే తల్లిదండ్రులు ఊరుకోరు. వీడు చదవకపోతే స్కూల్లో ఒళ్ళు పగిలిందా కొడతాడు మాస్టరు. మరి దేవుని దృష్టిలో మనం కూడా పిల్లలమేగా. మరి మనం కూడా పిల్లలైనప్పుడు మనం కూడా అంత ఎలర్చుగా ఉండాలో వద్దా? స్తోత్రం, స్తోత్రం. కొంచెం చెప్పే ప్రయత్నం చేయండి. ఊరికే లింక్. అసలు అర్థం కావట్లా. అంటే నీకు నువ్వే డౌట్గా చెబుతున్నావు. జాకబన్నా కొద్దిగా చెప్పన్నా. తట్లుకు పుట్లుకు లెక్క చెబుతావుగా. లాస్ట్ మంత్ మేము ఉన్నామనేవారు ఒక్కసారి చేయి పైకెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కొంతమంది ఇలాగెత్తుతున్నారు అంటే సగం చెయ్యి. నేనున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఇప్పుడు చెప్పండి. పీటర్ అన్న, ఇవన్నీ గాలిలో దెబ్బలేయటమే. అదేనా మాట్లాడింది? ఆత్మను బట్టి బైబిల్లోనే నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అన్నాడు. అంటే ఆత్మ బిలాంగ్స్ టు ఫాదర్. ఆత్మ ఎవరిది అంటే తండ్రిది. స్తోత్రం, గట్టి చెప్పాలి. హల్లెలూయా. దీనికి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. పరిశుద్ధాత్మ అనేది తండ్రి అయిన దేవుని ఉద్దేశించి ఆయన నా ఆత్మ అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు, మీలో ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే అంటే అప్పుడు ఆత్మ అనేది తండ్రిది అని మనకు అర్థమవుతుంది. అదే ఆత్మ
కుమారుని ఆత్మ అని కూడా అర్థమవుతుంది. సో ఆత్మను బట్టి తండ్రి ఒకటి, కుమారుడు ఒకటి కాదు అనేది మనం మాట్లాడాం. స్తోత్రం. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15లో ఏమని ఉంటుందంటే, మొదటి ఆదాము మా కూర్చోమ్మా, ఆ ఫ్యాన్స్ అంటే వేయండి అయ్యా, ఎవరో తెలిసిన వాళ్ళు వేయండి. మొదటి ఆదాము జీవించు ఆత్మ ఆయను, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను అని ఉంది. మొదటి ఆదాము ఎవరు అంటే తొలి మానవుడు, మొదటి నరుడు. మంటి నుండి పుట్టినవాడు మొదటి ఆదాము. రెండవ ఆదాము ఎవరు అని అంటే, కడపటి ఆదాము ఎవరు అంటే యేసుక్రీస్తు. మొదటి ఆదామేమో జీవించు ఆత్మ ఆయను అన్నాడు. అదేగా, మన స్వరూపమందు మన పోలికలో నరుని సృజించుదము అని సృజించాడు. నరుని నాసికలలో ఆయన జీవవాయువును ఊదగా అతడు జీవ ఆత్మ ఆయను. జీవాత్మ ఆయను అంటే జీవించు ఆత్మ. యేసుక్రీస్తు విషయం వచ్చేపాటికి జీవించు ఆత్మ కాదు, జీవింపజేయు ఆత్మ. మానవ జాతి జీవించడానికి బేస్ ఎవరు అంటే జీవమయ్యున్న యేసుక్రీస్తు. మానవ జీవితానికి, మానవ జీవానికి, మానవ ఉనికి బేస్ యేసుక్రీస్తు. ఆయన జీవమైతే అదే యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడిందంటే జీవింపజేయు ఆత్మ. స్తోత్రం చెప్పండి. సో ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి బైబిల్లో పలు చోట్ల పలు విధాలుగా వ్రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మను ఎన్ని పేర్లతో పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది, సంబోధించబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 16 మరియు 26 వచనాలు త్వరగా చదవాల. యోహాను సువార్త 4 అన్నానా నేను? 14 చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం మరియు 26వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 26వ వచనం కూడా చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు. ఇక్కడ 16వ వచనంలో ఏమనుంది? సత్యస్వరూపియగు. అంటే పరిశుద్ధాత్మను ఉద్దేశించి సాక్షాత్తు యేసు ప్రభువు వారు పలికిన మాట ఏంటంటే ఆదరణకర్త అనగా సత్యస్వరూపియగు. ఆయన పిలాతు అడుగుతాడు యేసు ప్రభువుని, సత్యమును గూర్చి నేను సాక్ష్యమిచ్చుటకే వచ్చి తిని అంటాడు యేసు ప్రభు. సత్య సంబంధి కానివాడు నా మాటలు వినడు అన్నాడు. నా రాజ్యము వేరు, ఈ రాజ్యము వేరు అన్నాడు. సత్య స్థాపన కొరకే నేను వచ్చాను అన్నాడు. అప్పుడు పిలాతు అడిగాడు, సత్యము సత్యము సత్యం అంటున్నావు, సత్యం అనగా ఏమి అంటాడు. ఆ చాప్టర్, ఆ పారాగ్రాఫ్ అక్కడితో అయిపోద్ది. ఇక తర్వాత కంటిన్యూటీ ఉండదు. బైబిల్ని ఎప్పుడు కూడా ఒక కథలాగా విశ్లేషించుకుంటా చక్కగా
చందమామ కథల పుస్తకం లాగానో బాలమిత్ర కథల పుస్తకం లాగా చదువుకుంటే అర్థం కాదు. బైబిల్లో ఏది కూడా ఒకే దగ్గర కూర్చబడినట్టుగా ఉండదు. కొంత ఇచ్చట, కొంత అచ్చట. ఇచ్చటి విషయాలు, అచ్చటి విషయాలు క్రోడీకరించి ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే, వాక్యం అర్థం కావాలంటే, వితౌట్ ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నోబడీ హ్యాస్ టు అండర్స్టాండ్. నోబడీ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద గాడ్స్ వర్డ్. పరిశుద్ధాత్మ మేళవింపు లేకుండా మనం బైబిల్ని మన జ్ఞానంతో, మన తెలివితో, మన అక్షర జ్ఞానంతో చదువుకుంటే అర్థమైద్ది, కానీ అర్థమయ్యే ఫ్లేవర్ వేరు. అంటే ఇన్ డెప్త్ పట్టుకోలేము. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో ఆ డెప్త్లోకి వెళ్ళలేము. సో క్లియర్గా బైబిల్ చెప్తుంది. ఇంకొక మారు చదవండి ఆ మాట. ఆదరణకర్త అనగా తండ్రి నామమున. పిలాతు సత్యమనగా ఏమి అన్నప్పుడు ఇంక టాపిక్ ఆ తర్వాత కంటిన్యూటీ ఉండదు. కానీ ప్రసంగి గ్రంథంలో ఏమని ఉంటుందంటే 7వ అధ్యాయంలో సత్యమైనది బహు దూరముగాను లోతుగాను ఉంది అన్నాడు. అంటే సత్యం గురించి తెలుసుకోవాలి అంటే మన ఆత్మీయ ప్రయాణం, మన ఆత్మీయ లోతు దూరంగా వెళ్ళగలగాలి, లోతుగా వెళ్ళగలగాలి. స్తోత్రం. డైరెక్ట్గా చెప్తే సత్యము అనే మాటకి బైబిల్లో వాక్యాన్ని సత్యం అన్నాడు. యేసు క్రీస్తుని కూడా ఆయనే చెప్పాడు, నేనే మార్గమును సత్యమును. అంటే ఆయన సత్యము అని ప్రభు తన గురించి తాను చెప్పుకున్నాడు. తర్వాత ధర్మశాస్త్రాన్ని సత్యము అన్నాడు. బైబిల్లో సత్యము అనే మాటకి పలు సందర్భాల్లో పలు రకాలుగా చెప్పబడింది. ఇందులో పరిశుద్ధాత్మ కూడా ఏమని సంబోధించబడిందంటే సత్యస్వరూపియగు. సత్యము అనేది ఒక గుణం, సత్యం అనేది ఒక గుణం. ఆ గుణాన్ని మనం ఎలా చూడగలము అంటే సత్యానికి రూపం ఉంటే ఆ రూపం యేసుక్రీస్తు. స్తోత్రం. సత్యము అనేదానికి రూపాన్ని ఔన్నత్యాతిశయంతో కూడినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆ ఆలోచనని మనం చూడాలి అంటే పరిశుద్ధాత్మకు పెట్టబడిన పేరు ఏంటంటే సత్యస్వరూపియగు ఆత్మ. సత్యస్వరూపి, సత్యమునే స్వరూపముగా కలిగినటువంటి ఆత్మ. స్తోత్రం, స్తోత్రం. సో పరిశుద్ధాత్ముడు అనగా సత్యస్వరూపి. కీర్తనల గ్రంథం 51:11 చూడండి. కీర్తన 51:11. అమ్మా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. ఈ మాటలు వింటున్నప్పుడే మీరు ఎడిషనల్గా పట్టుకోవాల్సింది ఏంటంటే సత్యస్వరూపియగు ఆత్మ అన్నారు పరిశుద్ధాత్మని. ఇప్పుడు ఈయన చేసే పనేంటి? మానవ జాతి పట్ల సత్యస్వరూపియగు ఆత్మ ఏం చేస్తాడు అని అంటే అనాథలుగా విడవడు. ఆయనే శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలం వరకు మనతో ఉండేవాడు. ఆయన ఆదరణకు కర్త. స్తోత్రం. కష్టకాలంలో మనుషుల నుంచి ఆదరణ కోరుకుంటాం. వాళ్ళు రాలేదు, వీళ్ళు రాలేదు, మేము వాళ్ళకి కష్టాల్లో ఉంటే వెళ్ళాం, వీళ్ళకి సహాయం చేసాం, వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, వీళ్ళని ఆదుకున్నాం, ఓ ముచ్చటేస్తూ ఉంటారు. చివరికి ఏం చెప్తారంటే నేను కష్టాల్లో ఉంటే నా కోసం వచ్చినోడు ఒక్కడు లేడు అని. వాక్యం ఎరిగిన వ్యక్తిగా, రక్షణ పొందిన వ్యక్తిగా, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన వ్యక్తిగా నీకు ఆదరణ ఎక్కడి నుంచి కలగాలంటే మనుషుల నుంచి కాదు. మనుషులు చూపే ఆదరణ అశాశ్వతం, కాసేపే. మరి ఎక్కడి నుంచి నువ్వు ఆదరణ కోరాలి అంటే
పరిశుద్ధాత్ముడే స్వయంగా ఆదరణకర్తగా నీవు ఆస్వాదించాలి. స్తోత్రం. సత్యస్వరూపియగు ఆత్మ ఏం చేస్తాడు అంటే మీతో పాటు ఎల్లకాలము ఉంటాడు. నమ్మిన పిల్లలతో ఎల్లకాలం ఉంటాడు. ఆయన నడిపింపునిస్తాడు. అంతేకాదు ఆయన ఆదరిస్తాడు. 51:11 ఏమన్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. వింటున్నారా? ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఉండాల్సిందే. క్రీస్తు నెరిగినటువంటి ఏ విశ్వాస అయినా తనకంటూ సుస్థిరమైన చిరునామా, స్థిరమైన అడ్రస్ ఏంటి అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధిని గనక పోగొట్టుకుంటే పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నట్టే. నేను రివర్స్లో చెప్తున్నా. ఒక వ్యక్తి నిరంతరం దేవుని సన్నిధిలో ఉండడం దేవునికి ఇష్టమైతే సదరు వ్యక్తి దేవుని సన్నిధిని అంటిపెట్టుకొని బ్రతకాలి అంటే పరిశుద్ధాత్ముడు తనతో ఉంటేనే అది సాధ్యం. దేవుని సన్నిధి మీన్స్ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే దేవుని సన్నిధిని అపేక్షిస్తాం, ఇష్టపడతాం, కోరుకుంటాం. నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయొద్దు అన్నాడు దావీదు. సన్నిధి నుంచి పోతే ఏమైంది? ఇళ్లల్లో టీవీ పెట్టుకుంటే వాక్యం వచ్చింది, అక్కడ లేదా దేవుని సన్నిధి? సన్నిధి నుంచి పోకపోతే, సన్నిధి నుంచి దూరం అయితే ఏమైంది? ఫోన్ ఓపెన్ చేస్తే చాలా వాక్యాలు వస్తాయి, చాలదా? వాక్యం విన్నంత మాత్రాన దేవుని సన్నిధి దొరికినట్టు కాదు. వాక్యం చదివినంత మాత్రాన దేవుని సన్నిధి కాదు. సాతానుకు బాగా తెలుసు వాక్యం. మనం మాట్లాడే మాటలు నిజంగా దేవుడు ఎంతవరకు వింటున్నాడో తెలియదు. కానీ ఎందుకంటే నాలో లోపాలు ఉంటాయి, మీలో లోపాలు ఉంటాయి. కొన్నిసార్లు తెలిసి తెలియక దేవునికి అయిష్టమైన మాటలు, తలంపులు, క్రియలు ఏదో ఒకటి తొట్టిల్లుతూ ఉంటాం. కానీ మన మాటలు దేవుని తర్వాత ఖచ్చితంగా వినేది ఎవరంటే సాతానుడు. వాడు కూడా పెయిన్ ఫీల్ అవుతాడు. యథార్థత కలిగి, భక్తి కలిగి, రోషం కలిగి దేవుని కొరకు జీవించేటప్పుడు వాడి కనుదృష్టి, వాడి కాన్సన్ట్రేషన్ మన మీదే ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. సన్నిధికి పోకపోతే ఏమైంది? ఇంట్లో వాక్యం పెట్టుకొని వింటాను కదా అనుకుంటావేమో. వాక్యం వింటావు అంతవరకే. సాతానుడు కూడా వింటాడు. నీకంటే వాడికి వాక్యం బాగా తెలుసు. అంత మాత్రం దేవుని సన్నిధి ఉన్నట్టు కాదు. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యత యోగ్యకరంగా మనం జీవించినప్పుడు. తప్పు చేస్తే రోగం వచ్చిద్దని భయం కాదు, తప్పు చేస్తే ఏకాకిని అవుతానని భయం కాదు, తప్పు చేస్తే డబ్బులు ఖర్చు అయిపోతాయని భయం కాదు, తప్పు చేస్తే నేను నాశనం అవుతానేమని భయం కాదు. వీటన్నిటికి మించిన భయం ఏంటంటే తప్పు చేస్తే దేవుని సన్నిధికి దూరం అవుతాననే భయం పుట్టాలి. స్తోత్రం. లోకములో ఉన్నటువంటి నీకున్న అన్ని పరిస్థితుల కంటే దేవుని సన్నిధిని కలిగి ఉండే పరిస్థితి చాలా గొప్పది. అంతకల్లా దావీదు అడిగాడు, నా కుటుంబము నీ సన్నిధిలో నిత్యము ఉండునట్లు నా కుటుంబాన్ని ఆశీర్వదించు అన్నాడు. అంటే దేవుని సన్నిధి ప్రాముఖ్యత, దేవుని సన్నిధి బరువు, దేవుని సన్నిధి యొక్క విలువ దావీదుకు తెలిసినంత మనకు తెలియదు. ఏముంటుంది దేవుని సన్నిధిలో అంటే వెంటనే అడిగాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి, అదే అన్నాడు అక్కడ. చదవండి ఇంకోసారి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. అది సన్నిధికి దూరం అవడం అంటే ఆత్మను కోల్పోవడం. సన్నిధిలో ఉండగలగడం అంటే ఆత్మను కలిగి ఉండడం. ఒక వ్యక్తి దగ్గర ఐశ్వర్యం ఉంటుందో లేదో తెలియదు, కానీ అతడు యోగ్యంగా బ్రతికితే దేవుని పరిశుద్ధాత్మ ఆవరింపు అతనికి ఉంటుంది. స్తోత్రం, స్తోత్రం. సో సత్యస్వరూపియగు ఆత్మ, ఆయన కార్యాచరణ ఏంటి అంటే ఆదరిస్తాడు, ఎల్లకాలం తన పిల్లలతో ఉంటాడు, నడిపిస్తాడు. 2 పరిశుద్ధాత్మ.
పరిశుద్ధాత్మ కార్యాచరణ ఏంటి అంటే చదువుకున్న వాక్య భాగంలో ఆయన దేవుని సన్నిధిలో మనం ఉండునట్లుగా ఆవరింపుతో మనతో ఉంటాడు. స్తోత్రం. నువ్వు పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పి లేక పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పి ఆ కాసేపు దేవుని సన్నిధిలో గోలగోల చేసి రగడరగడ చేసి ఏదేదో మాట్లాడినా దేవుని సన్నిధికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు అంటే అర్థం ఏంటంటే అసలు నువ్వు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నావు కానీ పరిశుద్ధాత్మ అనుభవమే నీకు లేదని. ఈ మధ్య నేను ఎక్కడో చదివాను, ఈరోజు బోధకులు చాలామంది ఎలాగ తయారయ్యారంటే యేసుక్రీస్తు గురించి బోధిస్తున్నారంట కానీ యేసుక్రీస్తు తెలియదంట. యేసుక్రీస్తు గురించి చెప్తారు కానీ యేసు మాత్రం వారికి తెలియదంట. స్తోత్రం. క్రైస్తవ్యం ఎలాగుంది ఈ రోజున? సో పరిశుద్ధాత్మ అన్నారు. ఏంటయ్యా పరిశుద్ధాత్మ అంటే ఏముంది అక్కడ? దేవుని సన్నిధికి మనలను అంటుకట్టునట్లుగా, అంటుకట్టబడి బ్రతుకున్నట్లుగా. ఆ తరువాత హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషునిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని. ఇక్కడ కూడా వచనం ఒక్కటే కానీ చాలా అద్భుతమైన సంగతులు రాయబడ్డాయి ఈ వచనంలో. నిత్యుడగు ఆత్మ ద్వారా, ద స్పిరిట్ ఆఫ్ ఇటర్నిటీ, ఇటర్నల్ స్పిరిట్. నిత్యుడు అంటే అర్థం ఏంటంటే ఒక నెల రోజులుండి తర్వాత కనపడినోడు కాదు. లేదు నేను బ్రతికున్నంత వరకే ఉండి నేను చచ్చిపోయిన తర్వాత దేవుడు కూడా తన ఉనికిని కోల్పోయేవాడు కాదు. నేను ఒక గుడి చూశాను ఒక ప్రాంతంలో, చాలా గొప్పగా కట్టారు గుడి. ఎంత గొప్పగంటే మన భారతదేశ సంస్కృతి ఉట్టిపడేలాగా ఉంది ఆ గుడి. హైందవ సోదరుల గుడి అది. కాకపోతే వేపాకులన్నీ దాని మీద పడిపోయి, ఆకు అలములన్నీ పడిపోయి, దుమ్ము పట్టిపోయి, బూజు పట్టిపోయి త్రవ్వకాల్లో బయటపడినట్టుగా ఉంది. అది ఒకరోజు కాదు, ఒక 10-15 ఏళ్ల నుంచి దాన్ని ఏమంటారంటే ఇంకా పూజలు లేవు, అర్పణలు లేవు, ఏమీ లేవు. అసలు మనుషులు రావడం పోవడం లేదు, ఏమీ లేదు. ఏదో ఒక రకమైన ముద్ర పడింది దాని మీద, మూతపడిపోయింది. చూడ్డానికి భలే ఉంది, ఏన్షియంట్ టెంపుల్ అన్నమాట, చారిత్రాత్మకంగా ఉంది. ఎందుకని మూతపడింది అంటే పలానాయిన టైంలో దాన్ని కట్టారు. వాళ్ళ అబ్బాయి ఉన్నప్పుడు అసలు నీరాజనాలు అందుకుంది గుడి. జన సమర్థతో తండోపతండలు వచ్చేవాళ్ళు జనం. ఆ అబ్బాయి చచ్చిపోయాడు యాక్సిడెంట్లో. ఆయన చచ్చిపోవడంతో గుడి వైభవం కూడా పోయిందయ్యా, ఇప్పుడు అనుకున్న వాళ్ళు లేరయ్యా అన్నారు. నిత్యుడగు ఆత్మ అంటే నేను బ్రతికున్నంత వరకే వైభవంతో ఉండి తర్వాత మూలబడిపోయేది కాదు. స్తోత్రం. మనుషులు మారతారు, మనుషులు గతిస్తారు, తరాలు మారతాయి, కానీ శాశ్వత కాలం ఉండేవాడు నిత్యుడగు ఆత్మ. స్తోత్రం. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నిత్యుడగు ఆత్మ చదవండి. గొప్ప సంగతి ఏంటంటే నిత్యుడైన ఆత్మ నిన్ను నన్నే కాదు నిర్దోషిగా నిలబెట్టేది. యేసుక్రీస్తు నాథుని నిర్దోషునిగా తనను తాను తండ్రికి అప్పగించుకునేటువంటి ప్రక్రియ ఎవరి వల్ల జరిగిందంటే ఆత్మ ద్వారా. అది రాశాడు అక్కడ. అంటే
యేసుక్రీస్తు జీవితంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క ఇంటర్ఫీరెన్స్ ఎంతో ఉంది. ఆయన ఈ లోకంలో అడుగుపెట్టడానికి పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, నీవు కుమారుని కందువు, యేసు అని పేరు పెట్టుదువు. స్తోత్రం. ఆయన పరిచర్యలోకి రావడానికి ముందు బాప్తిజం పొందినప్పుడు దేవుని ఆత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీద రాలింది. ఆకాశము తెరవబడింది. ఇతడు నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను తండ్రి స్వరం. బాప్తిజం తీసుకునేటప్పుడు ఇది ఒక పెద్ద చిక్కు. ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా, యేసు నామంలో తీసుకోవాలనేది ఒక ప్రశ్న. ఎవడైనా అడిగాడు అనుకోండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చేవాడు గట్టిగా చెప్పలేడు, యేసు నామంలో ఇచ్చేవాడు గట్టిగా చెప్పలేడు. కన్ఫ్యూజన్లోనే నడుస్తూ ఉంటుంది. మరి మీరు అడిగితే ఏం చెప్తారు పాస్టర్ గారు అని అంటారేమో. నేనైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఇస్తా. నేను చాలాసార్లు చెప్పాను, అది ఇప్పుడు కూడా చెప్తున్నా. మరి శిష్యులే నామంలో ఇచ్చారు, యేసు నామములో ఇచ్చిరి అని రాయబడింది. యేసు నామములో ఇచ్చారు కాబట్టి యేసు నామమే కరెక్టు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇచ్చింది అది ఎప్పుడో పాతది కాబట్టి అది తప్పు అనడానికి లేదు. ఇప్పుడు మా పిల్లలు డాడీ అని చెప్పినా నేనే, రాంబా పాస్టర్ గారు అని చెప్పినా నేనే, పేరుతో చెప్పినా నేనే, మా డాడీ అని చెప్పినా నేనే. డాడీ అంటేనేమి, ఇంకోటి అంటేనేమి. కొంతమంది డాడీని పప్పా అంటారు, ఇంకా నయం పప్పి అనరు. కొంతమంది డాడీని పప్పా అంటారు. పప్పా అన్న తండ్రే, డాడీ అన్న తండ్రి. మళ్ళీ ఇందులో గొడవ ఎందుకు? పప్పా అనాలి కానీ డాడీ అనకూడదు, డాడీ అనాలి కానీ పప్పా అనకూడదు. ఎందుకు ఈ ఏషం? యేసుక్రీస్తు ప్రభు రివీల్ కాకముందు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇచ్చారు. ఆయన నామం రివీల్ అయిన తరువాత, క్రీస్తు ప్రత్యక్షపరచబడిన తరువాత శిష్యులు యేసు నామంలో ఇచ్చారు. అయితే సంగతి ఏంటంటే, నువ్వు ఏ నామంలో తీసుకున్నా నీ క్రియలు, నీ జీవితం, నీ యాటిట్యూడ్ మారకపోతే నేను కన్సిడర్ చేయడు. నేను యేసు నామంలో తీసుకున్నానంటే నీకేం కితాబు ఇవ్వడు రాసి. లేదు లేదు, ఎవరెన్ని చెప్పినా నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నాను అన్నంత మాత్రాన స్వచ్ఛమైన క్యారెక్టర్ లేకుండా దేవుడు యాక్సెప్ట్ చేయడు. అయితే ఇల్లస్ట్రేటివ్గా చెప్పే మాట ఏంటంటే, నేను ఆయన నీడలోకి దిగినప్పుడు ట్రినిటీ ఈజ్ దేర్. తండ్రి స్వరం, ఈయన నా ప్రియకుమారుడు, ఇతని యందు నేను, అక్కడ తండ్రి ప్రెజెన్స్ ఉంది. రెండోది, పరిశుద్ధాత్ముడు పావురములాగా శరీరాకారంతో ఆయన మీద రాలేను అని ఉంది. అంటే ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ దేర్. తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మరి వాట్ అబౌట్ కుమారుడు? కుమారుడు ఆయనే. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దేర్ యాజ్ ద సన్ ఆఫ్ ఫాదర్. కుమారునిగా ఆయనే నీళ్ళలో దిగాడు. స్తోత్రం. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు. ఆయన చెప్పింది అదేగా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో. ఒకవేళ ఎవరైనా యేసు నామములు ఇచ్చారనుకోండి, తప్పేం కాదు, బ్రతుకు మారాలి. లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చారనుకోండి, అది కూడా తప్పు కాదు, దేవునికి ఇంపుగా బ్రతకాల. రైట్. ఇప్పుడు ఏమంటుంది వాక్యం? నిత్యుడగు ఆత్మ ద్వారా యేసుక్రీస్తు తనను తాను దేవునికి నిర్దోషునిగా. అంటే పాత నిబంధనలో బలి అర్పణలు ఉన్నాయి. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? దహన బలి, నైవేద్య బలి, సమాధానార్థ బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలులు ఉన్నాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్లో సదరు బలి అర్పించి ఆ గుణలక్షణాన్ని పొంది, అపరాధం పోయిందని అపరాధ పరిహారార్థ బలి, పాపం పోయిందని పాప పరిహారార్థ బలి, సమాధానం కోసం సమాధాన బలి, ఇలాగ అప్పగించి ఇది దేవుడు మా పట్ల జరిగించాడని నమ్మి యువతలకు వచ్చేవాళ్ళు, మళ్ళీ పాపాలు చేసేవాళ్ళు, మళ్ళీ వెళ్ళేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు, మళ్ళీ పాపాలు చేసేవారు.
కానీ దేవుని జనితైక కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి అన్ని బలులు తన సొంత శరీరం మీద బనాయించుకుని ప్రజల కొరకు బలియాగమయ్యాడు. స్తోత్రం. ఆయన తనను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్నప్పుడు నువ్వు దహన బలేం చెబుతావా, పాప పరిహారార్థ బలేం చెబుతావా, అపరాధ పరిహారార్థ బలేం చెబుతావా, నైవేద్య బలేం చెబుతావా, సమాధాన బలేం చెబుతావా, బలి ఏదైనా, కార్యాచరణ ఏదైనా, పరిస్థితులు ఏవైనా అన్ని క్రీస్తులో నెరవేరినాయి. ఇప్పుడు క్రీస్తు అన్నింటికీ ముగింపుగా తనను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకునే క్రమంలో ఆయన ఎలాగుండాలంటే నీలాగా నాలాగుంటే చెల్లదు. నిర్దోషమైన బలి అర్పణగా. చేతులు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ విధంగా? నిర్దోషమైన బలిగా ఆయన తనను తాను దేవునికి అప్పగించుకోవడంలో పాత్ర ఎవరిది అంటే పరిశుద్ధాత్మ. అక్కడ చెప్పాడు, నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను. అంటే పరిశుద్ధాత్మను గురించి ఎన్ని చోట్ల ఏ విధంగా వ్రాయబడింది, ఆయన ఎలా పిలువబడ్డాడు అనేది మనం చూస్తున్నాం. చూస్తూనే ఆయన క్రియ ఏంటి కూడా చూస్తున్నాం. సత్యస్వరూపియగు ఆత్మగా ఆయన ఏం చేశాడు? సత్యస్వరూపియగు ఆత్మగా ఆయన ఆదరించాడు. ఇంకా అనాథలుగా విడిచిపెట్టలేదు. పరిశుద్ధాత్మగా దేవుని సన్నిధిలో ప్రియులైన పిల్లల్ని నిలవబెట్టడానికి కారణమయ్యాడు. మూడవది నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మ. ఇప్పుడు ఈయన క్రియ ఏంటి అంటే యేసుక్రీస్తుని సైతం నిర్దోషునిగా తండ్రికి అప్పగించాడు. స్తోత్రం. శిలువ బలియాగానికి నిర్దోషంగా క్రీస్తుని అప్పగించడానికి పరిశుద్ధాత్మే సిద్ధపరిచినట్లు బైబిల్లో ఉంది. నిత్యుడగు ఆత్మ. ఆ తర్వాత ఏమన్నాడు చదవండి వచనంలో? నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎవరు శుద్ధి చేసేది? అందుకే కొంచెం యాంగ్షియస్గా ఉండాలా. నిత్యుడగు ఆత్మేమో క్రీస్తుని నిర్దోషునిగా తండ్రికి అప్పగించడానికి కారకుడు. ఈ క్రీస్తు ఆయన యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మనస్సాక్షిని. యేసయ్య రక్తం మన పాపాలను శుద్ధి చేసిద్దని తెలుసు. యేసు రక్తం పాపములను కడిగి పవిత్రపరచి దేవుని ఎదుట యోగ్యంగా నిలబెడుతుందని తెలుసు. బాప్తిజం పొంది మళ్ళీ తెలుసో తెలియకో ఏ కారణం వల్ల ఏ పరిస్థితి వల్ల తప్పుటడుగో వేసి పాపంలో పడ్డాడు అనుకోండి ఒక విశ్వాసి, మళ్ళీ దేవుని దగ్గరికి రావాలంటే ముఖం చెల్లదు. అప్పుడు ఇక్కడ గ్రౌండ్స్ ఏంటి, రైట్ ఏంటి అంటే మళ్ళీ యేసయ్య రక్తాన్ని మనం గనక ఆశ్రయిస్తే మన పాపములను కడిగిన యేసు రక్తం మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. స్తోత్రం. నిత్యుడగు ఆత్మ. ఆ మాట కోసం ఇది చెప్పాల్సి వస్తుంది నేను. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపియగు ఆత్మ. ఈ మాట పట్టుకోండి, ఈ మాట జాగ్రత్తగా గమనించండి. నా నామము నిమిత్తము మీరు ఏమన్నాడు అక్కడ? క్లియర్గా చదవండి ఆ మాట మళ్ళీ.
క్రీస్తు నామము నిమిత్తం. ఇక్కడేమో పేతురు గారు రాస్తూ క్రీస్తు నామము నిమిత్తం అన్నాడు. సువార్త భాగాల్లోనేమో యేసు ప్రభు మాట్లాడుతూ నా నామము నిమిత్తము అన్నాడు. నా నామము నిమిత్తము అని చెప్పిన, క్రీస్తు నామము నిమిత్తము అని చెప్పిన, మరి క్రీస్తు మాట్లాడుతూ క్రీస్తు నామము నిమిత్తం అనగా ఆయన ఏమన్నాడు? నా నామము నిమిత్తం. పేతురు గారు మాట్లాడుతూ క్రీస్తు నామము నిమిత్తం అన్నాడు. ఇది సహజం. ఏం చెప్పినా దేవుని నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల. అసలు ఆ ప్లాట్ఫామ్ మీదకి వినండి, క్రీస్తు నామము కొరకై నిందపాలగుట, ఈ ప్లాట్ఫామ్ మీదకి రాగలిగినంత సీన్ ఉందా మనకి? క్రీస్తు నామాన్ని ధరించి డబ్బు సంపాదిస్తాం, క్రీస్తు నామాన్ని బట్టి అప్పులు తీర్చుకుంటాం, క్రీస్తు నామాన్ని బట్టి పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకడానికి మన స్టేటస్ మార్చుకుంటాం, క్రీస్తు నామము నిమిత్తం ఆరోగ్యం పొందుకుంటాం, క్రీస్తు నామాన్ని బట్టి లోకంలో ఒక ఉనికి సంపాదించుకుంటాం. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆయన నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల. అంటే క్రీస్తు కొరకు నిందలు భరించుట. అసలు ఈ సబ్జెక్ట్ ఎంతమందిలో ఉంది? అసలు మనం చేసే ప్రార్థనే అయ్యో నిందలు వస్తున్నాయి ప్రభువో, నిందలు తీసేయి నాయనో, ఇదే చేసేది. మనం చేసేది కూడా కరెక్టేలే, యథార్థవంతులే మీరు. ఎందుకంటే మనకొచ్చే నిందలన్నీ మన బ్రతుకును బట్టి వచ్చాయి. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, ఒక సేవకునిగా దేవుని కొరకు దోషము లేకుండా రోషము కలిగి బ్రతికేటప్పుడు ఒకవేళ ఏదైనా నింద మన మీదకి వస్తే లెట్ ఇట్ కమ్. స్తోత్రం. మీరు నిందల పాలైతే, అకారణంగా ప్రభువుని బట్టి మీరు జాగ్రత్తగా బ్రతుకుతూ నిష్కారణంగా నిందల పాలైతే ఏమన్నాడు? మీరు మీరు ధన్యులు. అక్కడెక్కడో కర్ణాటకలో ₹1,00,00,000 లాటరీ తగిలిందంట. ఒకడికి ₹1,00,00,000 లాటరీ తగిలితే ఇంటికి వచ్చి అప్రిషియేట్ చెయ్యని బంధువు లేడు. ఎవరు చెప్పినా, ఇక క్రిస్టియన్స్ అయితే పాస్టర్స్ పరిభాష ఉందిగా, యు ఆర్ బ్లెస్డ్. దేవుడు నిన్ను దీవించాడు బ్రదర్. జనం విమర్శించేది కూడా అందుకే మనల్ని. సత్యాన్నేమో తొంగలో దొక్కి వాస్తవాన్ని మరుగు చేసి భౌతికపరమైన విషయాలకి దీవెన అంటగట్టి ఇదే దీవెనని చెబుతాం. బైబిల్ అలా చెప్పలా. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైతే మనం ఆ స్టాండ్లోకి ఇంకా రాలా. మనకొచ్చే నిందలన్నీ మన అవకతవక బ్రతుకుని బట్టి మనకొచ్చే నిందలే అవి. నిజంగా క్రీస్తు కొరకు నింద భరించే స్థాయిలోకి ఎప్పుడు వస్తామంటే ముందు మనలో ఉన్న అవకతవకలు సరి చేసుకుని దేవుని కొరకు నిక్కచ్చిగా నిర్దోషమైన అర్పణగా మన బ్రతుకు మారినప్పుడు లోకం మనకు ఉనికి పట్టు కాదు. కాబట్టి లోకంలో నుంచి నిందలు, అవమానాలు, కష్టాలు, శోధనలు, వేదనలు పెట్టిరేగిపోతాయి. నేనే తప్పు చేయలేదు, నిష్కారణంగా నాకెందుకు ఈ కష్టాలు? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నిజంగా ఏ దోషం లేకుండా నిష్కారణంగా నువ్వు నిందపాలైతే మహిమా స్వరూపేగు ఆత్మ నీ మీదికి వచ్చును, నీవు ధన్యుడవు. స్తోత్రం. అంటే మహిమా స్వరూపేగు దేవుని ఆత్మ ఎవరి మీదకి వస్తాడు అంటే నిష్కారణంగా నిందల పాలైనప్పుడు నిన్ను ఆదరించడానికి నీ మీదకి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మను మహిమా స్వరూపేగు ఆత్మ అన్నాడు. మహిమాత్మ. ఈయన చేసే ప్రక్రియ ఏంటి అంటే తన పిల్లలు నిందల పాలైనప్పుడు వారి మీద నిలిచి వారిని ధన్యులుగా చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం. ఒకటి సత్యస్వరూపేగు ఆత్మ ఏం చేస్తాడు? ఆయన ఆదరిస్తాడు, సదాకాలం మనతో ఉంటాడు, అనాథలుగా విడిచిపెట్టాడు. 2
పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? దేవుని సన్నిధిలో మనలను నిరంతరము ఉండినట్లుగా స్థిరపరుస్తాడు. 3 నిత్యుడగు ఆత్మ ఏం చేస్తాడు? ఆయన నిర్దోషులుగా మనలను తీర్చి ఆయన ఎదుట శ్రేష్ఠ అర్పణగా క్రీస్తును నిలబెట్టినట్టుగా నిలబెడతాడు. అయితే అవకాశం మనం ఇవ్వాలి ఆయనకి. 4 మహిమాత్మ ఏం చేస్తాడు? ఈయన నిందల్లో, కష్టాలలో, కన్నీళ్లలో, నిర్హేతుకమైన శ్రమలు అనుభవించేటప్పుడు తానే స్వయంగా వచ్చి మన మీద నిలిచి ఆదరించి ఓదార్చి ధన్యులుగా చేస్తాడు. ఇంకొక మారు చదవండి అదే మాట మళ్ళీ 4:14. నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ ధన్యులు. రోమీలకు రాసిన పత్రిక 8:15. రోమీలకు రాసిన పత్రిక 8:15. భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ, అంటే అర్థం పరిశుద్ధాత్మను ఇక్కడ ఏమని పేర్కొనబడింది అంటే దత్తపుత్రాత్మ, స్వీకృత పుత్రాత్మ. ఆ మాటకు అర్థం ఏంటి? దాన్ని అలాగెందుకు అన్నాడు అని అడగమాకండి, అది డిఫరెంట్. ఇంకోసారి మాట్లాడుకుందాం, కట్ చేస్తున్నా. దత్తపుత్రాత్మ, కడుపును పుట్టినోడేమో పుత్రుడు అంటాం, అడాప్ట్ చేసుకున్న వాడినేమో దత్తపుత్రుడు అంటాం. ఇప్పుడు కొంతమందిని యేసుక్రీస్తుని పెద్ద కొడుకు, పరిశుద్ధాత్మని రెండో కొడుకు అని చెప్పడానికి కారణం ఇదే. దత్తపుత్రుడు అంటే అంగీకరించబడిన కుమారుడు పరిశుద్ధాత్ముడు అని చెప్తారు వాళ్ళు. సరే, ఏ బేస్లో అది చెప్పాడు, ఎందుకన్నాడు అనేది ప్రక్కనుంచుదాం. ఇప్పుడు పరిశుద్ధాత్మను చెప్పబడిన ఇంకో మాట ఏంటంటే దత్తపుత్రాత్మ. ఇప్పుడు ఈయన యాటిట్యూడ్ ఏంటి? దత్తపుత్రాత్మగా ఈయన చేసే పని ఏంటి? చదవండి అక్కడ. దానికి ముందేమన్నాడు? మనము భయపడుటకు అది దాస్యపు ఆత్మ అంటే పనివాళ్ళలో ఉండే స్పిరిట్ వేరు, కుమారుల్లో ఉండే స్పిరిట్ వేరు. దత్తపుత్రుడు అంటే కొడుకే, కాకపోతే కన్నరేమో కానీ ఆ ఇంట్లో కుమారునికి ఉంటాడు. అంటే తండ్రికి ఉండే స్పిరిట్ ఏదో కుమారునికి ఉంటుంది, తండ్రికి ఉండే స్పిరిట్ ఏదో దత్తపుత్రునికి కూడా ఉంటుంది, సేమ్ స్పిరిట్. మనము భయపడుటకు దాస్యపు ఆత్మను పొందలేదు. ఈరోజు మేము దేవుని పిల్లలమని చెప్పుకొని, క్రీస్తు రక్తంలో కడగబడ్డామని చెప్పుకొని చిన్న చిన్నాటికి భయపడతా. నా సెన్స్, కొంతమంది చీకటిని చూస్తే భయపడతారు, కొంతమందికి పాములంటే భయం, కొంతమందికి దయ్యాలంటే భయం, కొంతమంది కారు స్పీడ్ వెళ్తుంటే భయం. నేను మాట్లాడేది ఆ భయం కాదు, అది సహజంగా ఉండేటువంటి భయం. మరి ఏ భయం? ఒక చెల్లిని బాప్తిజం తీసుకోమని అడిగితే అంది, అన్నయ్య బాప్తిజం తీసుకుంటే కష్టాలు ఎక్కువ వస్తాయి అంట కదా అన్నయ్య. అవునా? అవునవునరా, ఎవరు చెప్పారు నీకన్నా? మా వాళ్ళు అందరు చెప్పారు అన్నయ్య. 2 ఏళ్ల నుంచి తీసుకోవాలనిపిస్తుంది కానీ తీసుకుంటే ఇబ్బంది అయిద్దామని తీసుకోవట్లేదు అన్నయ్య. ఏంటది? భయం. క్రైస్తవుడై ఉండి, పరిశుద్ధాత్మను కలిగి ఉండి, క్రీస్తు మనస్సు కలిగి ఉండి, క్రీస్తులో వేరుపారిన వారై ఉండి, మీకు సింపుల్గా చెప్పనా, అందరిలో ఉండే కామన్ భయం చెప్పనా? మందిరానికి వెళ్తారు కానీ 10వ భాగం ఇవ్వటానికి భయం. 10వ భాగం ఇస్తే రేపు నా సంగతి ఏంటి? ఇవాళ రూపాయి చేతులు ఖర్చు చేస్తే రేపు నా బతుకేంటి? మీలాంటి వాడే ఒకడు అరణ్యంలో యాత్రలో ఏ రోజు మన్నా ఆ రోజు దేవుడు గురిపిస్తూ చెప్పాడంట, మన్నాను ఎవడు కూర్చుకోవద్దు, దాచుకోవద్దు, ఏ రోజు ఆ రోజు నేను ఇస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. అక్కడ రూల్ ఏంటంటే
దేవుని మీద నువ్వు డిపెండ్ అయ్యావు అంటానికి అర్థం పడుతున్న మన్నా మీద కాదు, మన్నానిస్తున్న దేవుని మీద నువ్వు డిపెండ్ అవ్వాలి. ఒకడేం చేశాడు, తిన్నంత తిని మిగిలిన దాచిపెట్టుకున్నాడు. ఏమో రేపు పడిద్దో లేదో, ఎందుకు వచ్చి పడ్డా బాధ, మా జాకబులా తెలియకలవాడు. ఏమో రేపు పడిద్దో లేదో, పడకపోతే పరిస్థితి ఏంటి, నేను ఇంత తింటే చాలు, ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, ఇదంతా నేను తిని పడేస్తానా, రేపు చూసుకుంటా అని చెప్పి దాచాడంట. తెల్లరేపాటికి ఊరికే అర్థం కావడానికి చెప్తున్నాలే. మళ్ళీ నా మీద కత్తులు నోరు మాకు అయ్యో నా గురించి ఎట్టు అన్నాడు. నువ్వు కాదు, నువ్వని కాదు, నేనని కాదు, అందరి సంగతి అది. స్తోత్రం. దేవుని మీద డిపెండెన్స్ ఉంటే, అసలు లేదనుకున్నప్పుడు మన్నానిచ్చిన దేవుడు, సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు, ఎడారిని నీటి ఊటలుగా మార్చిన దేవుడు, నీ అవసరానికి భూమి ఆకాశాలను అదిలించడా? ఆయన పిల్లలుగా నిన్ను భిక్షమెత్తనిస్తాడా? ఏది నీ కాన్ఫిడెన్స్, ఏది నీ నమ్మకం, ఏది నీ విశ్వాసం? భయం దీనికి ఇస్తే ఆయనకేమిలే, గుంటూరులో కామంది, ఆయనకేమిలే, నెలకు ఒక కోటం అంటాడు, సంవత్సరానికి ఒక కోటం అంటాడు, కానుకలు బాగా వస్తుంటాయి, వచ్చినవన్నీ ఏం చేస్తాడు, మన కోసం నెత్తనాడు. ఏంది ఇస్తే దీవెనని ఆయనే చెబుతున్నాడుగా, ఆయనే ఖర్చు పెడుతున్నాడు, ఆయనే దీవించబడుతున్నాడు, సాలులే సంబడం అంది. దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చేదానిలో పొడి మాటలు ఎన్నైనా చెబుతావు. మాటలు తేటలు మా ఇంట్లో, మాటీడికి అన్నం మీ ఇంట్లో. అబ్బో ఏం భక్తి చూపిస్తారో, ఉత్తుత్తి భక్తి. ఉత్తుత్తి భక్తి ఏం చూపిస్తారో. తెనాలి రమ్మని అడిగారు నన్ను నెలకొకసారి. తెనాలి రమ్మని వెళ్తే వెళ్ళా నేను, ఇప్పుడు కాదు 15 ఏళ్ల క్రితం. ఎన్ని రోజులు వెళ్ళాను? 28 రోజులు వెళ్ళా కంచర్లపాలెంలో బైబిల్ స్టడీకి. 28 రోజులు. నాకు అప్పుడు స్ప్లెండర్ ఉండేది, భయంకరంగా దుమ్ము మంచు, నవంబర్ నెల. 28 రోజులు నాతో పాటు ప్రదీప్ అని ఒక బ్రదర్ ఉంటే తీసుకొని వెళ్ళా. రోజు వెళ్ళటం రోజు రావటం. నాకు లంగ్స్ ప్రాబ్లం కూడా వచ్చింది అప్పుడు 2008లో సంగతి. 28 రోజులు వాక్యం చెప్పడానికి వెళ్ళి బైబిల్ స్టడీ చెప్పి ఉన్న 4-5 సంఘాలన్నీ కూడుకుంటే వస్తే 28 రోజులకి కూలి చేసేవాడికి అయితే ఎంత కూలి ఇవ్వచ్చు మీరు చెప్పండిలే. పోవటానికి గంట, రావడానికి గంట, అక్కడ ఒక 2 గంటలు బైబిల్ స్టడీ. కూలి లెక్క ఎంత ఇవ్వచ్చు? సరే ఇప్పుడంటే సిమెంట్ పని చేసేవాళ్ళకు కూడా 800 ఉంది, 800, 700 ఉంది. అయ్యా 1000 ఉంది. సరే 2008లో కాబట్టి 500 వేసుకోండి. 500 వేసుకున్నా, రాను బాను బట్టి ఆయిల్కి వేసుకున్నా 200 అయింది. రోజుకి 200 అంటే 28 రోజులకి ఎన్ని రోజులు? 28 ఏళ్ళు. ఎంతయ్యా? 5600. నన్ను బైబిల్ స్టడీకి పిలిచిన వాళ్ళు నాన్న ఏం చేశాడు తెలుసా? బయలుదేరగానే గుప్పిలు పట్టిస్తాడు. ఘనుడు, చెప్పుకుంటున్నాను ఇప్పుడు ఆ పేరు నేను, మహానుభావుడు. ఎందుకండి అంటే, లేదు తీసుకోండి, ఎప్పుడు తప్పుడు ఇవ్వటం న్యాయం అనేవాడు. అంటే ఏ నాటి కూలి ఆ నాటికి ఇవ్వాలని ఉందిగా బైబిల్లో. ఓహో పర్లేదులే ప్రభా, నీ మహిమ నిమిత్తం నేను కూలోడినైనా పర్లేదు, చూసుకుంటే 100 ఉండేది. 3 రోజులు తీసుకొని 4వ రోజు వద్దన్నా. ఏంటంటే అస్సలు నేను దానికోసం రావట్లేదు, దేవుని పని చేయడానికి వస్తున్నాను. లేదయ్యా, ఇవ్వాలి, ఇది మీకు దీవెన, నాకు దీవెన, తర్వాత ఏమైనా ఉంటే చూద్దాం అన్నాడు. నేను ఇంక మానేసా, వద్దట్లయితే నేను రానని ఆపేసాడు. అయిపోయిన తర్వాత 28 రోజు పలావ్ పెట్టి ప్రార్థన చేయించుకొని, అన్నయ్య ఇఫ్ యూ డోంట్ మైండ్ లేటర్ ఐ విల్ మీట్ యూ, నేను వస్తాను అన్నాడు ఆయన. ఈ రోజుకి లేదు మళ్ళీ. ప్రభు దీవించుగాక. ఏం భక్తి చూపిస్తామో, అపర భక్తి చూపిస్తాం. కొండలో కూడు కొండలోనే ఉండాలా, బిడ్డ ముఖం దుడ్డులాగా ఉండాలంట. ఇవన్నీ సన్నాసి తెలివితేటలు అంటారు. చిమ్మాలండి, చెలవ చిమ్మితే కానీ ఊరదు, తోడితే కానీ బావిలో నుంచి నీరు రాదు, తోడే కొద్దీ ఊట పెరిగిద్ది. ఏ మనిషి అయినా పని చేసే కొద్దీ కృషించిపోతాడేమో కానీ పని చేసే కొద్దీ విస్తరించేది సేవకుడు మాత్రమే. స్తోత్రం.
ఏ పనైనా చేసే కొద్ది అయిపోద్దేమో కానీ చేసే కొద్ది విస్తరించేది సువార్త మాత్రమే. కమిట్మెంట్ లేకపోతే దేవుని పని ఎక్కడ జరిగిద్ది? సమర్పణ లేకపోతే దేవుని పని ఎక్కడ జరిగిద్ది? ఎంతైనా ఒట్టి మాటలతో స్తోత్రం 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 మత్తు ఉంది, మత్త గురించి చెప్పుకో. రాంబాబు ఎంత ప్రార్థన చేస్తానో తెలుసా నీ కోసం, నీ గుండెలు బాగు చేయమని. అయ్యా అందరికి ఉపయోగపడే బిడ్డయ్యా. సంజయనగర్లో కోటాలు పెట్టుకుంటే 3 లక్షలు అయింది. నేను అడగనులేండి ఎవరిని, దేవుడు నన్ను క్షమించుగాక. నేను అసలు ఎవరిని అడగను. ఈ మధ్య మా వార్డు మినిస్ట్రీస్లో కూడా టెండెన్సీ ఏంటంటే కానుకలు ఎత్తేసాం. లాస్ట్ రోజు ఎవరైనా మీకు ఇవ్వాలని మనసుంటే ఇవ్వండి, కానీ మేము కానుకల కోసం పరిచర్య చేయట్లేదు. ఇదే మా క్యాప్షన్. దేవుడు ఇస్తాడు, అనితర సాధ్యమైన దేవుని కృప ఉంటుంది, ఆయన సన్నిధి మాకు ఉంటుంది, మమ్మల్ని బలపరుస్తాడు, తన పని కొరకు వాడుకుంటాడు. అయితే సంఘంలో మాత్రం ఖచ్చితంగా బాధ్యత పంచుకోవాలి. కొన్ని సంఘాల్లో అయితే గ్లోరీ నువ్వు చికెన్ దే, నువ్వేం చేస్తావో తెలియదు, నువ్వు చికెన్ తేవాల్సిందే. రాజారావు నువ్వు కాయగూరలు తీసుకురా, అవన్నీ తెలీదు. సంవత్సరానికి ఒకసారి నువ్వు కాయగూరలు తేవాల్సింది, ఎన్ని వేలైనా. పీటరు నువ్వేం చేస్తావు అన్న, నేను రైస్ వేస్తా. రైస్ ఒకటేంటయా, మసాలా కూడా నువ్వే తీసుకురా, నువ్వు పాంప్లెట్ లేపి, నువ్వు పోస్టర్ లేపి. 31 సంవత్సరాల సేవలో అయ్యో పరిచర్య జరగాలి మీరు ఇయ్యండి అనే సీన్ నాకు లేదు. అడగాలంటే భయం. ఈ మధ్య మీకంటే ముందు బయట పనికి మాలిన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. వాడు సంఘంలో చెప్పుకున్నా వాక్యం వింటారనే లైవ్ పెట్టుకుంటాం, ఆ పనికి మాలిన వాక్యం వదిలిపెట్టి దశంభాగాల గురించి మాట్లాడుతున్నారు. ఓడమ్మా, దశంభాగాలు ₹1,00,000 ఇచ్చే అంత మగాళ్ళు ఎవరున్నారు సంఘాల్లో చెప్పండి. ఇప్పుడు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు, ఇదేనా వేషం? వాక్యం వింటారు లేని మేము లైవ్ పెట్టాం, అవతల పనికి మాలిన వాళ్ళేమో అది చూడటమను దశంభాగాల గురించి చెబుతున్నారు, బతకటానికి చెబుతున్నారు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఇప్పుడు భయం. ఏంటది? భయం. 10వ వంతు తీయాలంటే భయం. ఇది ఉంటే హాస్పిటల్ ఖర్చులు వస్తాయి, ఇది ఉంటే పిల్లోడి ఫీజు కట్టవచ్చు, ఇది ఉంటే పాలోడికి ఇవ్వచ్చు. ఏది? నువ్వు దేవునికి ఇచ్చే దాంట్లోనే ఇవన్నీ డివిజన్స్. మరి నీకెట్టొచ్చింది బ్లెస్సింగ్స్? దేవుని పనికి ఉపయోగపడినప్పుడు అవునంటారా కాదంటారా? మాట్లాడాలి. అవునంటారా కాదంటారా? స్తోత్రం స్తోత్రం. భయపడుటకు మీరు దత్తపుత్రాత్మను పొందితే. ఏమన్నాడు చూడండి, దాస్యపాత్మను పొందలేదు, దత్తపుత్రాత్మను పొందారు. నువ్వెన్ని భాషలు మాట్లాడు వేస్ట్. నువ్వు పరిశుద్ధాత్మ ఆవహింపుతో వాక్యం చెప్పు వేస్ట్. కృపావరాలు కలిగి పరిశుద్ధాత్మను ఎక్స్పోజ్ చేయి వేస్ట్. దేవుని కొరకు ధైర్యంగా ఆది అపోస్తలులు మాన ప్రాణములను అప్పగించి దేవుని కొరకు నిలబడ్డారు. స్తోత్రం. ప్రతిరోజు చావు కొరకు ఎదురు చూశారు వారు దేవుని కొరకు. నీ టైం 1 గంట దేవునికి ఇవ్వలేవు. ఆదివారం 12 గంటలకు ఆరాధన ముగిసిద్దంటే 12:30 అయిందంటే గోలే. సొల్లేయటానికి 3 దాకా వేస్తావు, సోదేయటానికి 3 దాకా వేస్తావు, బంధువుల దగ్గరికి వెళ్తే వేస్ట్ ముచ్చట్లు చెప్పడానికి ఎంతైనా చేస్తావు. ఇంకొక అర్ధగంట దేవుని సన్నిధిలో గడపాలంటే గోలే. ఇక లేట్ అయిపోతుంది, పాస్టర్ గారు ఆలస్యం చేస్తున్నాడు, అందుకే జనం రావట్లేదు. అసలు ఈ సలహాలు ఇచ్చే తెంపరగాళ్ళు రారు ముందు సంఘానికి. పొడి సలహాలు ఇచ్చే వీళ్ళు కనపడరు సంఘంలో. ఒడ్డు నుండి సలహాలు ఇవ్వమంటే ఇస్తారు. ఏది నీ ధైర్యం? టైం ఇవ్వలేవు దేవునికి, నీ కష్టాన్ని దేవునికి ఇవ్వలేవు, నీ కుటుంబాన్ని దేవునికి ఇవ్వలేవు. నీకు దేవుడు ప్రేమించి ఇచ్చిన ఇశ్రాయేలీల్లో ఒక్కడే బిడ్డ పుడితే వాడు దేశం కోసం సేవ చేయాలంట, దేవుని కొరకు అప్పగించుకోవాలంట. 2 కొడుకులు ఉంటే ఒకడు మిలిటరీకి వెళ్ళిపోవాలి, ఒకడు సేవకు రావాలి, 3వ ఉంటే వాడు కుటుంబానికి. అయినా వారి బ్రతుకులో ప్రధాన భాగం దేవుడు, ద్వితీయ భాగం దేశం. ఈరోజు ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తుందంటే ఇశ్రాయేలుని దేవుడు అంత ఘనంగా ఎంచడానికి కారణం కమిట్మెంట్. అది మన బ్రతుకులు ఎంతకాలం చూసినా దీవించు ప్రభువా, దీవించు ప్రభువా, నోటితో ఎందాక చేస్తే దీవెన కలిగిద్ది, క్రియలా చూపించాలి. అబ్రహాము మాటను బట్టి కాదు, క్రియను బట్టి నీతిమంతుని ఎంచబడ్డాడు. ఏకైక కుమారుడు
ప్రేమించు కుమారుడైనటువంటి ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి వెనుతీయలేదు ఆయన. నేను ముగించబోతా ఉన్నాను. వాక్యం నేరుగా సూటిగా మాట్లాడుతూ ఉంది. క్రియను బట్టి అబ్రహాము నీతిమంతునిగా ఎంచబడ్డాడు. దేవుని కొరకు నిలబడాలంటే భయపడే పరిస్థితిలో మనం ఉంటున్నామంటే అర్థం ఏంటంటే దేవుని పరిశుద్ధాత్మ నడిపింపులో మనం లేం. పరిశుద్ధాత్మని ఇక్కడ ఏమన్నాడంటే దత్తపుత్రాత్మ. ఏం చేస్తాడు దత్తపుత్రాత్మ అంటే ధైర్యంగా దేవుని కొరకు నిలబెడతాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరు చెప్పుకొని ఏండ్ల భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ భయపడి చస్తున్నామంటే దేవుని ఆత్మ నడిపింపులో మనం లేము. చెప్పండి. ఒకటి, సత్యస్వరూపియగు ఆత్మ ఏం చేస్తాడు? ఆదరిస్తాడు, మనతో పాటు ఉంటాడు. రెండు, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మగా ఆయన సన్నిధిలో మనలను నిలుపుతాడు. మూడు, నిత్యుడగు ఆత్మ. నిత్యుడగు ఆత్మగా ఆయన ఏం చేస్తాడు? నిర్దోషులుగా తీర్చి తండ్రికి అప్పగిస్తాడు. నాలుగు, మహిమాత్మ ఏం చేస్తాడు? మహిమాత్మగా మనం నిందల పాలైనప్పుడు, కన్నీటి పర్యంతమైనప్పుడు, దోషరహితమైన జీవితం మనం జీవించేటప్పుడు మనుషులు మనం క్రింద పడితే నవ్వుతారు, కానీ ఆయన మాత్రం మహిమాత్మగా వచ్చి మన మీద నిలిచి మనలను బలపరుస్తాడు. ఐదు, దత్తపుత్రాత్మ ఏం చేస్తాడు? దత్తపుత్రాత్మగా అంటే ధైర్యాన్ని ఇస్తాడు, దేవుని కొరకు బ్రతుకునివ్వడానికి సిద్ధపరుస్తాడు. బ్రతికితే ఆయన పని సమర్పణ, అది చావు వస్తే ఆయన కోసమే సమర్పణ. అది మన భారతదేశంలో పర్టికులర్గా ఆంధ్రాలో, గుంటూరులో ప్రభు కోసం చచ్చే స్థితి ఇంకా రాలా. ఇక ఫ్యూచర్లో దేవుడు ఏమన్నా ఆమోదిస్తాడేమో తెలియదు, కానీ ఇప్పటికైతే దేవుని కోసం బ్రతికి పరిచర్య చేయడమే. దేవుని కోసం అప్పగింపు అనేది రెండు విధాలు. ఒకటి, ఆయన పరిచర్య కోసం బ్రతుకు. రెండు, ఆయన మహిమార్థమై చావు. పౌలు అదే సవాల్ చేశాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మే. ఒక దైవజనుడు అన్నాడంట, ప్రభువా నేను చస్తే నాకు లాభం, నేను బ్రతికితే నీకు లాభం. ఎట్లా? నేను బ్రతికితే ఇంకొక ఆత్మని నీ దగ్గరికి నడిపిస్తా, నీకు లాభం. ఈరోజు నేను చస్తే నీ పాదాల దగ్గర కళ్ళు తెరుస్తా, నాకు లాభం. క్రైస్తవునికి చావైనా బ్రతుకైనా ఒకటే. లోకంలో మన మనుషులకైతే చావు వేరు, బ్రతుకు వేరు. క్రైస్తవుడు క్రీస్తు పాదాలతో ముడిపెట్టబడి ఉన్నాడు కాబట్టి, మమేకమై ఉన్నాడు కాబట్టి, చచ్చినా ప్రభు పనే, బ్రతికినా ప్రభు పనే. మిగిలింది నెక్స్ట్ మంత్ విందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు. పరిశుద్ధాత్మను గూర్చిన ఎన్నో సంగతులు మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా విషయాలు ఉన్నాయి, మున్ముందు విందాము. కొద్ది కష్టమైన, ఇబ్బంది అయినా సద్వినియోగం చేసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ స్తోత్రం. విత్తబడిన వాక్యానికై నీరు కట్టి ఫలింపునివ్వండి. ప్రతి బిడ్డను, ప్రతి హృదయాన్ని మీ మహిమార్థమై స్థిరపరచండి. ప్రయాస కోర్చి ఏర్పాటు చేస్తున్న బైబిల్ స్టడీ దీవించండి. రాజారావుని, గ్లోరీని ప్రేమించి వారితో కూడున్న సంఘాన్ని, బిడ్డల్ని, విశ్వాసుల్ని బట్టి, చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తూ, వర్డ్ మినిస్ట్రీస్ పరిచర్యను, సంఘాలను, అలాగే సేవకులందరినీ బట్టి, మీ సన్నిధిలో ఉన్న ప్రతి సేవకుని, వారి కుటుంబాలు, పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.